నమస్కారం. ఇంటికి, వ్యాపార సంస్థలకి, ఇంట్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే మంత్రశాస్త్రపరంగా ప్రతిరోజు కూడా నరసింహస్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే ఇంటికి, వ్యాపార సంస్థలకి, ఇంట్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా దృష్టి దోషం తొలగిపోతుంది. దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట, శనివారం పూట నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నరసింహస్వామి వారికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి. వడపప్పు, పానకం నివేదించాలి. నరసింహస్వామిని మంగళ శనివారాలు పూజిస్తూ ఉంటే సమస్త దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మంత్రశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ ధీమహే తన్నోహో నృసింహ ప్రచోదయాత్. ఇది నృసింహ గాయత్రి మంత్రం. ఇది రోజు 21 సార్లు చదివితే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే రహస్య పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు కూడా దృష్టి దోష నివారణకు చాలా అద్భుతంగా చెప్పబడింది. వాటిలో ముఖ్యమైనది ఎండు మిరపకాయల పరిహారం. బాగా విపరీతమైనటువంటి దిష్టి ఎక్కువగా ఉన్నట్లయితే మంగళవారం రోజు 21 ఎండు మిరపకాయలు తీసుకొని ఆ 21 ఎండు మిరపకాయలు ఒక దండలాగా ఏర్పాటు చేసి ఆ 21 ఎండుమిరపకాయల దండను ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. వారం రోజుల పాటు ఉంచి ఆ తర్వాత ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. ఇంటికి, ఇంట్లో సభ్యులకున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. సహజంగా జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత గృహంలోకి రాకుండా కూడా ఈ ఎండుమిరపకాయల దండ విశేషంగా సహకరిస్తుంది. దరిద్ర దేవతకి పులుపన్న, కారమన్న ఎంతో ప్రీతిపాత్రం. ఎప్పుడైనా ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించాలనుకున్నప్పుడు కూడా ఈ ఎండుమిరపకాయల దండ చూసి అక్కడే ఆగిపోతుంది. ఇంటి లోపలికి దరిద్ర దేవత రాదు. అలాగే సమస్త దృష్టి దోషాలను ఈ ఎండుమిరపకాయల దండ సంపూర్ణంగా పోగొడుతుంది. అయితే ఎండుమిరపకాయల దండ గుమ్మం దగ్గర ఉంచేటప్పుడు మరీ గుమ్మానికి కిందకి రాకుండా చూసుకోవాలి. గుమ్మం పై భాగంలోనే దాన్ని తగిలించాలి. వారం రోజుల పాటు అలా ఉంటే సంపూర్ణంగా పెద్ద పెద్ద దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అన్ని రకాలైనటువంటి దృష్టి దోషాల నుంచి సంపూర్ణంగా బయటపడాలంటే ఇంకొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు కూడా పాటించాలి. వాటిలో రామరక్షను కలిగింపజేసే రామ మునగ చెట్టు పరిహారం అని ఒక పరిహారం చెప్పారు. చాలా శక్తివంతమైన పరిహారం ఇది. సముద్ర తీర ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, నదీ తీరంలో అన్ని చోట్ల కూడా రామ మునగ చెట్టు అని పెరుగుతుంది. ఈ రామ మునగ చెట్టుకి కాండం మీద ముళ్ళులాగా ఉంటాయి, కాయలు వంకాయల్లాగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఈ రామ మునగ చెట్టుని అమావాస్య రోజు సాయంకాలం పూట ఇంటికి తెచ్చుకొని మర్నాడు ఉదయం పూట సింహద్వారానికి ఏదైనా పసుపు రంగు వస్త్రంలో లేదా ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఈ రామ మునగ చెట్టును వేలాడదీస్తే అది ఇంటి యజమానికి రామరక్షలాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని రామరక్షను కలిగింపజేసే రామ మునగ చెట్టు అనే పేరుతో పిలుస్తారు. ఈ రామరక్షను కలిగింపజేసే రామ మునగ చెట్టుని ఇంటి సింహద్వారానికి వేలాడదీస్తే కూడా తీవ్రమైన భయంకరమైనటువంటి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మనకి శంఖాలలో అనేక రకాలైన శంఖాలు ఉంటాయి. ఈ శంఖాలలో కూడా ముళ్ళ శంఖం అని ఒక ప్రత్యేకమైన శంఖం ఉంటుంది. అంటే ఆ శంఖం పైభాగం మొత్తం కూడా ముళ్ళు పైకి వచ్చినట్లుగా ఉంటుంది. ఈ ముళ్ళ శంఖాన్ని ఎప్పుడైనా సరే ఇంటికి తెచ్చుకొని ఆ ముళ్ళ శంఖాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి దాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి, ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు పనిచేయవు. ముళ్ళ శంఖం లభించినట్లయితే ముళ్ళ శంఖం ఏర్పాటు చేసుకోవాలి, లేదా రామ మునగ చెట్టుని ఇంటి సింహద్వారానికి తగిలించుకోవాలి. అది కూడా వీలు కాకపోతే వారం రోజుల పాటు ఎండుమిరపకాయల దండను ఇంటి ముందు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా సంపూర్ణంగా తీవ్రమైన నరపీడ, నరఘోష, దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రత్యేకంగా వ్యాపార సంస్థలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రతి మంగళవారము కూడా మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే మీ వ్యాపార సంస్థ తెరవటానికి ముందు రెండు వైపులా కూడా ఆ వ్యాపార సంస్థ ప్రధాన ద్వారం దగ్గర రాళ్ళ ఉప్పు పోయండి. నిమ్మకాయ కోసి ఆ నిమ్మకాయ ముక్కలు రాళ్ళ ఉప్పు మీద ఉంచండి. వాటి మీద కుంకుమ చల్లండి. మళ్ళీ వ్యాపార సంస్థ మీరు మూసివేసే ముందు ఈ రాళ్ళ ఉప్పు,
కుంకుమ చల్లిన నిమ్మకాయ చెక్కలు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. అలా చేస్తే వ్యాపార సంస్థకి ఎలాంటి దృష్టి దోషం పనిచేయదు. అలాగే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొబ్బరికాయను మూటగట్టి మీ వ్యాపార సంస్థలో ఉత్తర దిక్కులో దాన్ని వేలాడదీస్తే కూడా వ్యాపార సంస్థకి ఎలాంటి దృష్టి దోషాలు పనిచేయవు. ఈ విధి విధానాలు పాటించుకోండి. సంపూర్ణంగా నరపీడ, నరఘోష, దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడండి. అన్ని రకాలైనటువంటి దృష్టి దోషాలను పోగొట్టుకోవటానికి ఏ శక్తివంతమైనటువంటి నృసింహ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ ధీమహి తన్నోహో నృసింహ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. సంపూర్ణంగా దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడండి. స్వస్తి.